హాయ్ సార్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నవీన్ యాదవ్ గారికే కన్ఫర్మ్ చేసింది మీరు అన్నట్లే. మరి ఏంది సార్ ముందు ముందు ఎట్లా జరగబోతుంది, ఏందంటారు? అదే మనం జరిగేదే చెప్తాం, జరగలేంది మనం చెప్పేసి ఏదో గుడ్డిగా ఇటువైపు వెళ్ళిపోతుంది అటువైపు వచ్చేస్తుందని మనం చెప్పాం. అంటే వేరే కొంతమంది పార్టీకి అనుకూలంగా ఉంటారు. మనం గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నా ఈ రోజు నేను పబ్లిక్ బైట్ తీసుకున్నాను. నేను స్వయంగా వెళ్ళి 10-15 మంది నేను పబ్లిక్ బైట్ తీసుకున్నాను. అంటే మీడియాలో వస్తున్న దానికి గ్రౌండ్ రిపోర్ట్ కి మ్యాచ్ అవ్వట్లేదు. నెగిటివిటీ ఏదైతే ఉందో నవీన్ యాదవ్ గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద నెగిటివిటీ లేదు, పబ్లిక్ లో గుడ్ విలే ఉంది. సో ఈ మనకి వార్తల్లో వచ్చేదానికి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే ఉంటుందని కూడా నేను చూశాను. సో ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే సార్, ఇప్పుడు 2 సార్లు ఓటమి చూశాడు ఆయన. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అంటారు? అదే ఒకసారి ఓటమి పడితేనే గెలుపు తొలిమెట్టు అన్నారు. 2 సార్లు ఓడిపోతే అంటే ఇంకా డబుల్ అవుతుంది అంటే గ్యారంటీ అనమాట. సో పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు. 2 సార్లు నవీన్ యాదవ్ గారు ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసం ఏ అంశం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉన్నారు, మాకు సర్వీస్ చేస్తారని చెప్తారు. సో ఆ గుడ్ విల్ అనేది నవీన్ యాదవ్ గారికి ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కూడా గుడ్ విల్ ఉంది. సో ఈ రెండు కూడా కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా అనే పడిపోయింది మచ్చ కాంగ్రెస్ పార్టీ అంటే. మరి ఈ దెబ్బ ఏమైనా హైడ్రా దెబ్బ ఆయన మీద ఏమైనా పడిద్ది అంటారు? ఉంటది, అది ఒకటే పెద్ద మైనస్. కానీ నవీన్ యాదవ్ గారి మీద ఉన్న గుడ్ విల్ అనేది అంటే క్యాండిడేట్ బేస్ మీద ఎక్కువ పడే అవకాశం ఉన్నాయి. పార్టీ బేస్ మీద కాకుండా క్యాండిడేట్ బేస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్, అంటే ఫస్ట్ క్యాండిడేట్ నే చూస్తున్నారు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ ని ప్రధానంగా నవీన్ యాదవ్ గారిని ఎక్కువ చూస్తారు. హైడ్రా ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటది, లేకుండా అనేది ఉండదు. అటు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత గారికి కూడా కొంచెం సింపతి ఉందన్నమాట. సింపతి వర్కౌట్ అవుతుంది, సింపతి వర్కౌట్ అవుతుంది కానీ అన్నిసార్లు అన్ని ఎలక్షన్ లో వర్కౌట్ కాదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన 3 సార్లు లైన్ గా గెలిచాడు కదా సార్, ఆ సానుభూతి అయినా అందుకే ఈసారి కొత్త వారికి ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు. 3 సార్లు మనం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఈసారి కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా 3 సార్లు మనం చేసినప్పుడు కూడా ఎక్కువ ఫండ్స్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ ఫండ్స్ ఇవ్వలేదు అక్కడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. సో కొత్త వ్యక్తి ఇస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చారు, సో డెవలప్ చేస్తారు అన్న హోప్స్ అయితే ప్రజలకు ఎక్కువ ఉన్నాయి. అది ఇక్కడ ఇది బీఆర్ఎస్ చూసుకుంటే కూడా హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వచ్చాయి. అంత హైదరాబాద్ లో కొత్త ఎక్కువ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడవచ్చు బలమైన ఇంపాక్ట్ అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీకి? అదే వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసారు అందరూ. హైదరాబాద్ లో అందరూ కూడా డెవలప్మెంట్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి వేస్తే మా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. బీజేపీ సంగతి ఏంటండి, అంటే ఖండితంగా నిలబెట్టలేదు, సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అంటారా? ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే ఈ సిచ్యువేషన్ అనేది మారిపోయే అవకాశం ఉంది. నేను చెప్తుంది ఏదైతే కాంగ్రెస్ కి 1 సైడ్ అని అంటున్నాను. ఒకవేళ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఆగిపోయింది అంటే కాంగ్రెస్ కి ఫేవరబుల్ అయినట్టు. అలాగే ఒకవేళ బీజేపీ అయిపోయింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్ కి ఫేవరబుల్ అవుతుంది. టఫ్ ఫైట్ ఉంటుంది, అప్పుడు టఫ్ ఫైట్ ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్ లో గెలుపొచ్చు. అగ్రకులాల ఓట్లు కూడా ఎక్కువ ఉంది ఇక్కడ, మరి ఆ ఓటింగ్ అనేది పడిద్ది అంటారా? అగ్రకులాలే కాదు, ఆంధ్ర ప్రాంతం చెందిన ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు. వాళ్ళని కూడా నేను బయట లో తీసుకున్నాను. వాళ్ళు ఏమంటారంటే నవీన్ యాదవ్ గారు ఏ కులం ఏ మతం చూడరు, సమస్య అంశం మీద చూస్తారు, మేము అక్కలు చేసుకునేలాగా మాట్లాడే విధానం ఉంటది అని చెప్తారు. ఒక కులమని కాదు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, క్రిస్టియన్స్ 40,000 ఉన్నారు, ఇదంతా అందరూ ఉన్నారు. అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ని నవీన్ యాదవ్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు ముందుగానే. సో ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇది, నవీన్ యాదవ్ గారికి ఉన్న గుడ్ విల్, ఈ రెండు కూడా కలిసి వచ్చాయి. ఇది మనకి ఇప్పుడు ఈ రోజుకి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ 2025 సంబంధించిన అంశం.